హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీట్ వాయిస్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇది ఎవరిని ఉద్దేశించిన కథ కాదు, కేవలం వినోదం కోసం మాత్రమే. స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదామా? నా పేరు ఉష. నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాను. నాకు పెళ్ళి 2 ఏళ్ళవుతుంది. నా భర్త పేరు ఆనంద్. అతను ఒక వ్యాపారవేత్త. మాది ప్రేమ వివాహం. పెళ్లికి ముందు మేము చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. కానీ పెళ్ళైన తర్వాత ఆనంద్ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ముందు నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. చిన్న విషయాలు కూడా పట్టించుకునేవాడు. కానీ ఇప్పుడు తన వ్యాపారంలో బిజీగా ఉంటూ నన్ను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాడు. రాత్రి ఆలస్యంగా ఇంటికి రావడం, వచ్చిన తర్వాత కూడా ఫోన్లోనో లేకపోతే ల్యాప్టాప్లోనో ఉండడం అతనికి అలవాటైపోయింది. నాతో సరిగ్గా మాట్లాడడానికి కూడా అతనికి సమయం ఉండడం లేదు. నేను ఒంటరిగా చాలా బాధపడుతున్నాను. నా మనసులో బాధను ఎవరితో పంచుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదు. మాది పెద్దల కుదిర్చిన పెళ్లి కాదు కాబట్టి నా బాధను అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఎవరూ లేరు. ఒకరోజు మా ఇంటికి బంధువులు వచ్చారు. వాళ్ళతో మాట్లాడుతూ నవ్వుతూ ఉన్నా కానీ నా మనసు మాత్రం ఎక్కడో ఉంది. అప్పుడే మా చిన్న మేనల్లుడు నా దగ్గరికి వచ్చి అత్తయ్య ఆడుకుందాం రా అని పిలిచాడు. నేను లేచి వాడితో ఆడుకోవడానికి వెళ్ళాను. వాడు చిన్నపిల్లాడు కదా, ఎంతో సరదాగా గంతులు వేస్తూ నా చుట్టూ తిరుగుతున్నాడు. ఆడుకుంటున్నప్పుడు వాడి చిన్న చేతులు నా ఒంటికి తగులుతూ ఉన్నాయి. ఆ స్పర్శ నాకు ఎందుకో చాలా కొత్తగా అనిపించింది. ఒక చిన్న పల్లెవాడి స్పర్శలోనే నాకు అంత ఆనందం కలుగుతుంటే నా జీవితంలో నేను ఎంత ఒంటరిగా ఉన్నానో అప్పుడు నాకు అర్థమైంది. పిల్లలు ఉంటే ఆ ఇంట్లో ఎన్ని బాధలు కష్టాలున్నా సరే పిల్లల్ని చూశాక అవి ఇట్టే తొలగిపోతాయి. అయితే సాయంత్రం బంధువులు వెళ్ళిపోయాక నాకు చాలా నీరసం అనిపించింది. ఒంటరిగా కూర్చుని టీవీ చూస్తున్నాను. అయితే ఆనంద్ ఇంకా ఇంటికి రాలేదు. ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు. నా మనసంతా ఒక్కటే ఆలోచన. నా జీవితం ఇలానే గడిచిపోతుందా? నా కోరికలు, నా ఆశలు ఎప్పటికీ నెరవేరవా అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే డోర్ బెల్ మోగింది. బహుశా ఆనంద్ వచ్చాడేమో అని తలుపు తీశాను. కానీ ఎదురుగా రామ్స్ అంటే ఆనంద్ స్నేహితుడు వికాస్ నిలబడి ఉన్నాడు. హాయ్ ఉషా, ఆనంద్ లేడా అని అడిగాడు. అయితే ఆనంద్ లేడు అని ఇంకా రాలేదు వికాస్ అన్నాను. నేను కొంచెం నిరుత్సాహంగా, అర్జెంటుగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. సరే అయితే నేను రేపు వస్తానని వికాస్ వెళ్ళబోయాడు. కాసేపు ఆగండి వికాస్, లోపలికి రండి, కాఫీ తాగుతారని అడిగాను. నేను ఒంటరిగా ఉండటం కొంటే కూడా ఎవరైనా ఉంటే కాస్త మాట్లాడడానికి బాగుంటుందని అనిపించింది. అయితే వికాస్ లోపలికి వచ్చాడు. నేను అతనికి కాఫీ తెచ్చి ఇచ్చాను. ఇద్దరం కూడా కాసేపు మామూలుగా మాట్లాడుకున్నాం. వికాస్ చాలా మంచివాడు. ఎప్పుడు నవ్వుతూ సరదాగా ఉంటాడు. అతనితో మాట్లాడితే నా మనసు కొంచెం తేలిక పడింది. అలా మాట్లాడుతూ ఉండగా ఆనంద్ గురించి ప్రస్తావన వచ్చింది. ఆనంద్ చాలా బిజీగా ఉంటున్నాడు కదా ఉషా అని అడిగాడు. అయితే అవును వికాస్, తనకు వ్యాపారంలో చాలా ఒత్తిడుంది. నేను పైకి నవ్వుతూ లోపల బాధను దాచుకుంటూ అన్నాను. వికాస్ నా వైపు కొంచెం జాలిగా చూశాడు. నీకు ఒంటరిగా ఉండడం కష్టంగా ఉందేమో కదా అని అడిగాడు. నేను వెంటనే కళ్ళు తుడుచుకున్నాను. అదేం లేదు వికాస్, అలవాటైపోయింది అన్నాను. వికాస్ నా చేతి మీద తన చేయి వేసి చాలా ఆప్యాయంగా, ఉషా నువ్వు చాలా మంచిదానివి. నువ్వు ఒంటరిగా ఉండడానికి అర్హురాలివి కాదు. ఆనంద్ నిన్ను పట్టించుకుపోవడం చాలా బాధాకరం అన్నాడు. వాడి చేతుల్లా ఒంటిపై పడినప్పుడు నాలో ఒక కొత్త స్పందన మొదలైంది. చాలా రోజుల తర్వాత ఒక మగవాడి స్పర్శ నాకు తగిలింది. అయితే ఆనంద్ నన్ను ఎప్పుడు ఇలా ఆప్యాయంగా తాకనే లేదు. వికాస్ స్పర్శతో ఒక విధమైన ఓదార్పు, ఒక విధమైన సానుభూతి కనిపించాయి. నేను వికాస్ వైపు చూశాను. అతని కళ్ళలో నాకు నిజమైన బాధ కనిపించింది. నా గురించి అతను అంతలా ఆలోచిస్తున్నాడని నాకు ఆశ్చర్యంగా అనిపించింది. థ్యాంక్ యూ వికాస్, నువ్వు చాలా మంచి స్నేహితుడు అన్నాను. భావోద్వేగంగా వికాస్ నా చేతిని మెల్లగా తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఉషా, నేను నీకు కేవలం స్నేహితుడిని మాత్రమే కాదు, నిన్ను ఇలా ఒంటరిగా చూడడం నాకు చాలా బాధగా ఉంది. నీకు ఎప్పుడైనా నా సహాయం కావాలన్నా, నీ బాధను పంచుకోవాలన్నా నన్ను తప్పకుండా కలవచ్చని చాలా మృదువుగా అన్నాడు వికాస్. వాడి చేతులు నా చేతులు మరింత గట్టిగా పట్టుకున్నాయి. ఆ స్పర్శలో ఒక విధమైన ధైర్యం, ఒక విధమైన భరోసా కనిపించాయి. నా మనసు ఎందుకో అతని వైపు లాగుతుంది. చాలా రోజుల తర్వాత నా మనసు కొంచెం శాంతి లభించినట్టు అనిపించింది. నేను వికాస్ కలలోకి చూస్తూ ఉండిపోయాను. అతని చూపుల్లో నాకు ఒక విధమైన ఆకర్షణ కనిపించింది. నాలో కూడా ఒక కొత్త ఆశ మొదలైంది. అయితే ఆనంద్ నన్ను నిర్లక్ష్యం చేస్తున్న ఈ సమయంలో వికాస్ నాకు ఒక ఆసరాగా అనిపించాడు. అలా కాసేపు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉండిపోయాం. మధ్యలో మాటలు లేవు, కానీ మా కళ్ళే ఎన్నో విషయాలు మాట్లాడుతున్నాయి.
నా ఒంటరితనం, నా బాధ అతనికి అర్థమయ్యాయి. అతని సానుభూతి, అతని ఆప్యాయత నాకు కొత్త ఊపిరినిచ్చాయి. అప్పుడే డోర్ తెరిచిన చప్పుడు కూడా వినిపించింది. అయితే ఆనంద్ ఇంటికి వచ్చాడు. వికాస్ని చూడగానే కొంచెం ఆశ్చర్యపోయాడు. వికాస్, నువ్వు ఎప్పుడు వచ్చావని అడిగాడు. అయితే ఆనంద్ వికాస్ వెంటనే నా చేతులు వదిలేశాడు. అంటే ఆనంద్ రాగానే వికాస్ వెంటనే నా చేతులు వదిలేశాడు. ఇప్పుడే వచ్చాను ఆనంద్, నీతో అర్జెంటుగా మాట్లాడాలి అనుకుంటున్నానని కొంచెం తడబడుతూ అన్నాడు. వికాస్ సరే రాని లోపలికంటూ ఆనంద్ వికాస్ని లోపల పిలిచాడు. నేను కొంచెం దూరంగా నిలబడి ఉన్నాను. నా మనసులో ఇందాక జరిగిన విషయానికి మెలి పరిగెడుతుంది. అయితే వికాస్ నా చేతులు పట్టుకున్నప్పుడు నాలో కలిగిన ఆ స్పందనను నేను మర్చిపోలేకపోతున్నాను. అయితే ఆనంద్ వికాస్ మాట్లాడుతున్నారు. కానీ నా మనసంతా వేరే ఆలోచనలో ఉంది. ఆనంద్ నన్ను పట్టించుకోపోవడం వల్లనే కదా నేను వేరే వ్యక్తి వైపు ఆకర్షితురాలు అవుతున్నాను. నా జీవితానికి ఒక కొత్త అర్థం కావాలి. నన్ను కూడా ప్రేమగా చూసుకునే ఒక వ్యక్తి పక్కన ఉండాలని కోరుకుంటున్నాను. ఆ రాత్రి ఆనంద్ నాతో మామూలుగానే మాట్లాడాడు. వికాస్ గురించి కానీ నా గురించి కానీ ఏమీ అడగలేదు. కానీ నేను మాత్రం అతని కళ్ళలోకి సూటిగా చూడలేకపోయాను. నా మనసులో ఒక రహస్యం దాగి ఉంది. తర్వాత కొన్ని రోజులకి వికాస్ తరచూ మా ఇంటికి రావడం కూడా మొదలుపెట్టాడు. ఆనంద్ లేని సమయంలో వచ్చి నాతో గంటల తరబడి మాట్లాడేవాడు. నా బాధను పంచుకునేవాడు. నాకు ధైర్యం చెప్పేవాడు. అతని సాంగత్యం నాకు ఎంతో ఆనందాన్ని కూడా ఇచ్చింది. ఒకరోజు వికాస్ నన్ను ఒక కాఫీ షాప్కి రమ్మన్నాడు. నేను కొంచెం సంకోచించిన వెళ్ళాను. అక్కడ కూర్చుని చాలాసేపు మాట్లాడుకున్నాం. ఆనంద్ నన్ను ఎలా నిర్లక్ష్యం చేస్తున్నాడో, నేను ఎంత ఒంటరిగా ఉన్నానో అతనికి అంతా వివరంగా చెప్పాను. అయితే అంటే వికాస్ నా చేతులు పట్టుకొని, ఉషా, నువ్వు ఇలా బాధపడుతూ ఉండడం నేను చూడలేకపోతున్నాను. ఆనంద్ నిన్ను అర్థం చేసుకోవడం లేదు, కానీ నేను నిన్ను అర్థం చేసుకోగలను, నిన్ను ప్రేమగా చూసుకోగలను అన్నాడు. వికాస్ వాడి చేతులు నా ఒంటిపై పడినప్పుడు మళ్ళీ నాలో ఒక కొత్త ఆశలు మొదలయ్యాయి. ఈసారి ఆ స్పర్శలో కేవలం ఓదార్వం మాత్రమే కాదు, ఒక విధమైన ప్రేమ, ఒక విధమైన కోరిక కూడా కనిపించాయి. నా మనసు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న స్పర్శది. నేను వికాస్ కళ్ళలోకి చూశాను. అతని చూపుల్లో నాకు నిజమైన ప్రేమ కనిపించింది. నా హృదయం అతని వైపు లాగింది. అయితే ఆనంద్ నన్ను పట్టించుకొని ఈ సమయంలో వికాస్ నాకు ఒక కొత్త జీవితాన్ని చూపిస్తున్నాడు. నేను నా జీవితం ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాలనే సమయం వచ్చింది. అయితే ఒకవైపు నా భర్త నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు. మరోవైపు వికాస్ నన్ను ప్రేమగా అంటే ఆదరిస్తూ ఉన్నాడు. నన్ను అర్థం చేసుకుంటున్నాడు. నా హృదయం ఎవరు కోరుకుంటుందో నాకు స్పష్టంగా తెలుస్తుంది. నేను ఒక నిమిషం కళ్ళు మూసుకున్నాను. నా జీవితంలో ఇంత క్లిష్టమైన పరిస్థితి ఎప్పుడూ రాలేదు. ఒకవైపు నా పెళ్లి బంధం, మరోవైపు నా హృదయం కోరుకుంటున్న కొత్త అనుభూతి. ఏం చేయాలో నాకు వెంటనే అర్థం కాలేదు. కానీ నా మనసు లోతుల్లో దాగి ఉన్న కోరిక చాలా బలంగా ఉంది. అయితే ఆనంద్ నన్ను భారీగా గుర్తించడం ఎప్పుడూ మానేశాడు. తన ప్రపంచంలో నేను ఒక అంటే అలంకార వస్తువులా మారిపోయాను. నా భావాలను, నా కోరికలకు అక్కడ స్థానం లేదు. వికాస్ మాత్రం నన్ను ఒక వ్యక్తిగా గౌరవిస్తున్నాడు. నా బాధను కూడా అర్థం చేసుకుంటున్నాడు. తన ప్రేమతో మళ్ళీ బ్రతికించాలని చూస్తున్నాను. వాడి చేతులు నా ఒంటిపై పడినప్పుడు కలిగిన ఆ స్పర్శ నా ఒంటరి జీవితానికి ఒక కొత్త అర్థాన్నిచ్చింది. కళ్ళు తెరిచి వికాస్ వైపు చూశాను. అతని కళ్ళలో ఒక విధమైన ఆతృత, ఒక విధమైన ఆరాధన కనిపించాయి. నా సమాధానం కోసం అతడు ఎదురు చూస్తున్నప్పుడు మెల్లగా నా చెయ్యిని అతని చేతిలో ఉంచాను. వికాస్, నా జీవితంలో నువ్వు కొత్త వెలుగులా వచ్చావు. ఆనంద్ నన్ను పట్టించుకున్నప్పుడు నువ్వు నాకు తోడుగా నిలిచావు. నీ ప్రేమ నేను కాదల్లేను అన్నాను. నేను నా మనసులో మాటను బయట పెడుతూ. అలా అయితే వికాస్ నా చేతులు గట్టిగా పట్టుకున్నాడు. అతని కళ్ళలో ఆనందం వెల్లివిరిసింది. ఉషా, నువ్వు నా జీవితంలోకి రావడం నా అదృష్టం. నేను ఎప్పటికీ బాధ పెట్టను. నిన్ను ప్రేమగా చూసుకుంటాను అన్నాడు వికాస్ ఎంతో ప్రేమగా. ఆ క్షణం మా మధ్య ఒక కొత్త బంధం ఏర్పడింది. ఒక బంధం ప్రేమతో నిండింది. ఒక బంధం నన్ను ఒంటరితనం నుంచి విముక్తి చేసింది. మేము కాసేపు అలా ఒకరి చేతులు ఒకరు పట్టుకొని మౌనంగా కూర్చున్నాం. మా మనసుల్లో ఎన్నో భావాలు మెదులుతూ ఉన్నాయి. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఆ క్షణం మాత్రం నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. తర్వాత మేము మా భవిష్యత్తు గురించి మాట్లాడుకున్నాం. అయితే ఆనంద్తో నా సంబంధం ఎంత బలహీనంగా ఉందో వికాస్ కూడా వివరించాను. మేము తొందరపడకూడదని, ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. కొన్ని రోజుల తర్వాత నేను రామ్తో మాట్లాడాను. మా మధ్య బంధం ఇకపై కొనసాగదని స్పష్టంగా చెప్పాను. మొదట్లో అతను నా మాటను నమ్మలేదు. కానీ దృఢమైన నిర్ణయాన్ని చూసి అతను షాక్ అయ్యాడు. మా మధ్య చాలా వాగ్వాదం జరిగింది. నా నిర్ణయాన్ని వికాస్తో అనుకున్న సంబంధమే కారణమని అతను ఆరోపించాడు. నేను అతని ఆరోపణలు ఖండించలేదు. ఎందుకంటే అందులో కొంత నిజం ఉంది. అయితే ఆనంద్ నన్ను నిర్లక్ష్యం చేయకపోతే బహుశా నా జీవితం మరోలా ఉండేదేమో. కానీ ఇప్పుడు నా హృదయం వికాస్ను కోరుకుంటుంది. చివరికి
ఆనంద్‌కు విడాకులు ఒప్పుకున్నాడు. అది మా ఇద్దరికీ ఒక కష్టమైన సమయం. కానీ నా మనసుకు మాత్రం ఒక కొత్త జీవితం కోసం ఎదురు చూస్తుంది. విడాకులు జరిగిన తర్వాత నేను వికాస్‌తో కలిసి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాను. మొదట్లో మా బంధాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారు. కానీ మేము ఒకరినొకరు ఎంతో ప్రేమగా చూసుకున్నాం. మా మధ్య నిజమైన అనుబంధం ఉంది. వికాస్ నన్ను ఎప్పుడూ కూడా ఒంటరిగా ఫీల్ అవ్వనివ్వలేదు. నా ప్రతి కష్టంలో కూడా నాకు తోడుగా నిలిచాడు. అతని ప్రేమ నన్ను పూర్తిగా మార్చేసింది. నేను మళ్ళీ సంతోషంగా ఉండడం కూడా మొదలుపెట్టాను. కొంతకాలానికి మాకొక పాప కూడా పుట్టింది. మా జీవితం మరింత అందంగా మారింది. వికాస్ ఒక మంచి భర్తగా, ఒక మంచి తండ్రిగా తన బాధ్యతను నిర్వహిస్తున్నాడు. గతంలో ఆనందను నిర్లక్ష్యం చేసిన ప్రతి క్షణం నాకు గుర్తుంది. కానీ ఆ బాధ నేను వికాస్ ప్రేమతో మర్చిపోయాను. వాడి చేతులు నా ఒంటిపై పడినప్పుడు మొదలైన ఆ స్పర్శ నా జీవితానికి ఒక కొత్త దిశను చూపించింది. నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. నా జీవితంలో నిజమైన ప్రేమను, నిజమైన ఆనందాన్ని కూడా పొందాను. ఒంటరిగా గడిపిన ఆ రోజులు ఇక ఒక పీడకల్లా అనిపించాయి. వికాస్ నా జీవితంలోకి రావడం నిజంగా ఒక వరం. వాడి ప్రేమ నన్ను బ్రతికించింది. వాడి చేతులు నా ఒంటిపై పడిన ఆ క్షణం నా జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు. ఆ మలుపు నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. కాలం గడుస్తుంది. మా పాప పెద్దదవుతుంది. తన నవ్వుతో ఇల్లంతా సందడిగా ఉంటుంది. వికాస్ తన వ్యాపారంలో బాగా స్థిరపడ్డాడు. నన్ను, మా పాపను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. మా మధ్య ఎలాంటి అపార్థాలు లేవు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటున్నాం. నేను కూడా నా ఉద్యోగాన్ని కొనసాగిస్తున్నాను. ఇంటిని, ఉద్యోగాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ సంతోషంగా ఉన్నాం. గతం తాలూకా బాధలన్నీ మర్చిపోయాము. వికాస్ ప్రేమ పూర్తిగా నన్ను మార్చేసింది. ఒకరోజు మేము మా పెళ్లి రోజు జరుపుకుంటున్నాం. వికాస్ నన్ను ఒక మంచి రెస్టారెంట్కి తీసుకుని వెళ్ళాడు. అక్కడ మా కోసం ఒక ప్రత్యేకమైన టేబుల్ కూడా ఏర్పాటు చేశారు. వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. మేం మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ భోజనం చేస్తున్నాం. అప్పుడే వికాస్ నా చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. అతని కళ్ళలో ఎంతో ప్రేమ తొణికిసలాడుతుంది. ఉషా, నువ్వు నా జీవితంలోకి రావడం నిజంగా నా అదృష్టం. నువ్వు లేకపోతే నా జీవితంలో ఎలా ఉండేదో ఊహించలేను. నేను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానన్నాడు. వికాస్ ఎంతో భావోద్వేగంగా నా కళ్ళలో నీరు తిరిగాయి. అతని ప్రేమను చూస్తుంటే నా గుండె నిండిపోయింది. వికాస్, నువ్వు కూడా నా జీవితంలో ఒక వెలుగులా వచ్చావు. నువ్వు లేకపోతే నేను ఎప్పటికి కూడా ఆ ఒంటరితనంలోనే ఉండిపోయేదాన్ని. నేను కూడా చాలా ప్రేమిస్తున్నాను అన్నాను. నేను ఆ రాత్రి మేము మా గతం గురించి మాట్లాడుకున్నాం. నన్ను ఆనంద్ ఎలా నిర్లక్ష్యం చేశాడో నేను ఎంత బాధపడ్డానో గుర్తు చేసుకున్నాం. కానీ ఆ బాధను వికాస్ ప్రేమను ఎలా తుడిచిపెట్టిందో కూడా చెప్పుకున్నాం. వికాస్ మొదటిసారి నా చేతులు పట్టుకున్న క్షణం నాకు ఎప్పటికీ గుర్తుంది. ఆ స్పర్శ నా జీవితానికి ఒక కొత్త ఆశనిచ్చింది. ఆ స్పర్శ నన్ను ఒంటరితనం నుంచి విముక్తి చేసింది. మా పాప కూడా మా ప్రేమ గుర్తుగా మా మధ్య తిరుగుతూ ఉంటుంది. తన చిన్న చిన్న చేతులతో మమ్మల్ని ఇద్దరిని పట్టుకుని ఆడుకుంటుంది. ఆ క్షణాలు నా జీవితంలో ఎంతో విలువైనది. నేను ఇప్పుడు ఒక సంతోషకరమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నాను. నా భర్త నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నా కూతురు నన్ను ఆనందపరుస్తూ ఉంది. గతం తాలూకా బాధలన్నీ మాయమయ్యాయి. వాడి చేతులు నా ఒంటిపై పడినప్పుడు మొదలైన అనుభూతి నా జీవితాన్ని ఒక కొత్త మలుపు తిప్పిందని ఎప్పటికీ మర్చిపోలేను. ఆ స్పర్శ నాకు ఒక ప్రేమని, ఆనందాన్ని, ఒక కొత్త జీవితాన్ని ఇచ్చింది. కొన్ని సంవత్సరాలు గడిచాయి. మా పాప ఇప్పుడు బడికి వెళుతుంది. తన స్నేహితులతో ఆడుకుంటూ కొత్త విషయాలు నేర్చుకుంటూ చాలా చాలా సంతోషంగా ఉంటుంది. వికాస్ తన వ్యాపారంలో మరింత ఎత్తుకు ఎదిగాడు. అయినా కూడా మా కోసం సమయం కేటాయించడం మాత్రం అస్సలు మానలేదు. ప్రతి సాయంత్రం ఇంటికి వచ్చి మాతో ఆడుకుంటూ ఉంటాడు. మాకు ఈ రోజు ఎలా గడిచిందని అడిగి తెలుసుకుంటాడు. నేను కూడా నా ఉద్యోగంలో బాగా స్థిరపడ్డాను. నా పనిని ఎంతో ఇష్టపడతాను. ఇంటిని, ఉద్యోగాన్ని సమన్వయం చేసుకుంటూ ఒక తృప్తికరమైన జీవితాన్ని గడుపుతున్నాం. గతం గురించి ఆలోచించడానికి కూడా మాకు సమయం కూడా ఉండదు. వికాస్ ప్రేమ నన్ను పూర్తిగా నింపేసింది. ఒకరోజు మా పాప తన స్కూల్ నుంచి ఒక డ్రాయింగ్ తీసుకువచ్చింది. అందులో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి చేతులు పట్టుకుని నవ్వుకుంటూ నిలబడి ఉన్నారు. ఆ డ్రాయింగ్ చూసి నాకు వికాస్తో నా మొదటి కలయిక అనుభవం గుర్తు వచ్చింది. వాడి చేతులు నా ఒంటిపై పడినప్పుడు నాలో కలిగిన ఆ స్పర్శ జీవితాన్ని ఎలా మార్చిందో మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకున్నాను. ఇదేమిటి నాన్న అని మా పాపను అడిగాను. ఆ డ్రాయింగ్ చూపిస్తూ, ఇది నా బెస్ట్ ఫ్రెండ్ డాడీ అని మా పాప ముద్దుగా అంది. వికాస్ ఆ డ్రాయింగ్ చూసి నవ్వుకున్నాడు. నన్ను దగ్గరికి తీసుకుని నుదుటిపై ముద్దు పెట్టాడు. ఈ క్షణం మా మధ్య ఉన్న ప్రేమ మరింత బలపడింది. అయితే మేము ఒకరినొకరు అర్థం చేసుకుని గౌరవించుకుంటూ ఒక ఆదర్శవంతమైన జంటగా జీవిస్తూ ఉన్నాం.
మా పాప అంటే మా పాప ప్రేమకు రూపంగా ఎంతో అల్లారు ముద్దుగా పెరుగుతుంది. గతంలో నేను అనుభవించిన ఒంటరితనం బాధ ఇప్పుడు ఒక మధురమైన జ్ఞాపకంలా అనిపిస్తాయి. ఎందుకంటే ఆ కష్టాల వల్లే వికాస్ నా జీవితంలోకి వచ్చారు. వారి ప్రేమ లేకపోతే నా జీవితం ఎలా ఉండేదో ఊహించడానికి కూడా భయంగా ఉంది. వాడి చేతులు నా ఒంటిపై పడిన ఆ క్షణం నా జీవితాన్ని ఒక కొత్త దిశగా నడిపించింది. ఆ స్పర్శ నా ప్రేమకు ఆనందాన్ని, ఒక పరిపూర్ణమైన జీవితాన్ని ఇచ్చింది. ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం ఎప్పటికీ సరైనదని నేను నమ్ముతాను. ఓకే ఫ్రెండ్స్, ఇది అండి ఈరోజు స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీ కోసం మళ్ళీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.